చేస్తున్న అన్యాయాన్ని ముందే ఊహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారు కేంద్ర హోంశాఖ మంత్రి షిండేకి చాలా ముందుగా ఒక లేఖ రాశారు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా మాట్లాడకముందే జాతీయ ఛానళ్ల దగ్గర నుంచి దాదాపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది, అందులో విభజన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటటువంటిది ఖచ్చితమైనటువంటి లీకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నేపథ్యంలో విజయమ్మ గారు ముందుగా కేంద్ర హోంమంత్రికి లేఖ రాసి ఈ రాష్ట్రం యొక్క అడ్డగోలు విభజనని ఏదో రకంగా అడ్డుకోవాలి అనేటటువంటిది ఆమె విజ్ఞప్తి చేశారు. కానీ జరగాల్సిన అన్యాయం ఈ రాష్ట్రానికి జరిగిపోయింది. అడ్డగోలుగా అడ్డంగా ఈ రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం, యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించడం, రేపో మాపో దాన్ని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటించడానికి సిద్దమవటం, పార్లమెంట్లో బిల్లుకు కూడా దూకుడు మీద వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయమ్మ గారు ఆమరణ నిరాహార దీక్షకి రేపటి నుంచి కూర్చుంటున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ అన్యాయాన్ని, తెలుగు ప్రజలకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని చూస్తుంటే అన్నం కూడా సహించడం లేదు అనేటటువంటిది బాధతోటి విజయమ్మ గారు ఆ రోజు షిండే గారికి ఎట్లయితే లేఖ రాశారో, ఆ తర్వాత కూడా ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారో, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ విజయమ్మ గారు పదవుల్ని త్యజించారో, ఆ తర్వాత ప్రతి ఆందోళనలో కూడా ఈ రోజున ఒక ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనేటటువంటి దానితోటి ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఉద్యమం చేసిందో మరొక అడుగు ముందుకి వేస్తూ ఈ మొత్తం రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి ఈ అన్యాయంలో ప్రతి అడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ముందడుగుగా ఉంది. హెచ్చరించడంలో కానివ్వండి, కేంద్రానికి విజ్ఞప్తి చేయడంలో కానివ్వండి, ఎమ్మెల్యేలు రాజీనామా చేసేటటువంటి విషయంలో కానివ్వండి, సమస్యను లేవనెత్తడం విషయంలో కానివ్వండి, మిగతా సీమాంధ్ర ప్రజల అన్యాయానికి గొంతెత్తి మాట్లాడడంలో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఏదైతే ఒక ముందు చూపుతో వ్యవహరించిందో అదే రకంగా ఈ రోజున జరిగినటువంటి అన్యాయాన్ని చూస్తూ కూడా అన్నం తినడం మానవత్వం అనిపించుకోదు అని చెప్పి ఈ రోజు విజయమ్మ గారు ఒక నిఖార్సైనటువంటి రాజకీయ నేతగా, ప్రజల నేతగా, ప్రజల కోసం పనిచేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకురాలు కనుక వైఎస్ విజయమ్మ గారు ఈ రోజున ప్రాణాలకి కూడా తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేయటానికి సిద్ధపడుతున్నారు. రేపటి నుంచి జరుగుతున్నటువంటి దీక్షకి అడ్డుకోవడానికి ఇప్పటికీ పోలీసులు విజయవాడలో అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ముందుగా విజయవాడలో ఈ దీక్ష చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఎన్నికల కోడ్ మరొక కారణం చెప్పి ఈ రోజున ప్రభుత్వం అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసింది. ఎన్నికల కోడ్ అనేటటువంటిది అవనిగడ్డ ఉప ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ పోటీ చేయడం లేదు. పోటీ చేయని పార్టీ మీద ఎన్నికల కోడ్ ఎలా అమలు జరుగుతుందో ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఉద్రిక్తలు సృష్టించాల్సినటువంటి అవసరం లేదని, ప్రజల పట్ల, ఈ ఉద్యమం పట్ల బాధ్యతతో వ్యవహరించాలనేటటువంటి ఉద్దేశంతో విజయమ్మ గారు విజయవాడ నుంచి గుంటూరుకి తన దీక్షా కేంద్రాన్ని మార్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏదో రకంగా ఈ దీక్షను ఆపడానికి ప్రయత్నం చేస్తుందనేటటువంటి ఒక అనుమానాలైతే మాకు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా రేపు విజయమ్మ గారు ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించినటువంటిది ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక తీవ్రతరం చేయడానికి కానివ్వండి, సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో రేపటి నుంచి జరుగుతున్నటువంటి విజయమ్మ గారి ఆమరణ నిరాహార దీక్ష ముందుకు తీసుకుపోతుందనేటటువంటిది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ నాయకులు నిన్న జరిపినటువంటి సమావేశం చూస్తూ ఉంటే నిజంగా ఇంత పొలిటికల్ డ్రామాలు ఆడేవాళ్లు ఉంటారా అనేది అనిపిస్తూ ఉంది. సీమాంధ్రకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. అందులో పిసిసి అధ్యక్షుడు బొత్స గారు ఉన్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఏం మాట్లాడారనేటటువంటిది చూస్తుంటే ఒకళ్ళేమో సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు హైకమాండ్ ని, మళ్ళా వాళ్లలోనే కొంతమంది హైకమాండ్ ని విమర్శిస్తూ మాట్లాడతారు.
మళ్ళీ విమర్శించే వాళ్ళని కట్టడి చేసేవాళ్ళు, ఇన్ని గ్రూపులు, ఇన్ని ప్లేయర్స్, ఇన్ని పాత్రధారులు, ఇంతమంది నటీనటులు, ఇది సూపర్ డైరెక్షన్. ఇంత సూపర్ డైరెక్షన్ కాంగ్రెస్ పార్టీనే ఇవ్వగలదు. ఒక గ్రూప్ లో ఒక పార్టీలో ఒక సీమాంధ్రకి సంబంధించినటువంటి నాయకుల మధ్య ఇన్ని రకాలైనటువంటి పాత్రధారుల్ని ప్లే చేస్తున్నటువంటి సూత్రధారి సోనియా గాంధీ గారు కాదని అడుగుతున్నాం. మీరు ఏమన్నారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులతో సహా? సిడబ్ల్యూసి సమావేశం జరిగేటటువంటి ముందు రోజు కూడా మేము సోనియా గాంధీ గారి మాటని శిరసావహిస్తాము అన్నారు. శిరసావహించే ఈ రోజు నాటకాలు ఆడుతున్నారా అని అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు సోనియా గాంధీ మాటను శిరసావహిస్తున్నారు, అందులో అనుమానం ఏమీ లేదు. అనుమానం నిజం